కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గవర్నర్ కార్యదర్శి పంకజ్ కుమార్ మెహతాకు సీఎం తన రాజీనామా లేఖ సమర్పించారు. అయితే గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బెంగళూరులో లేకపోవడంతో సీఎం సిద్ధరామయ్య గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు. ముఖ్యమంత్రి గవర్నర్ ను వ్యక్తిగతంగా కలవకుండా లాంఛనంగా తన రాజీనామాను సమర్పించగలరా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ తో భౌతికంగా హాజరు కాకపోయినా సీఎం తన రాజీనామాను సమర్పించొచ్చు. గవర్నర్ కు చేసే రాజీనామాను అధికారిక మార్గాల ద్వారా తెలియజేయొచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు సీఎం ఇతర మంత్రులు పదవిలో కొనసాగుతారు. అందువల్ల ముఖ్యమంత్రి తన రాజీనామాను గవర్నర్కే ఇవ్వాలి. అయితే గవర్నర్ లేనప్పుడు సీఎం తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయంలో లోక్ భవన్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీకి అధికారికంగా తెలియజేయవచ్చు. ఆ లేఖను స్వీకరించి గవర్నర్ పరిశీలనకు అధికారులు పంపుతారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో సీఎం తన రాజీనామా లేఖను ఈమెయిల్, ఫ్యాక్స్ లేదా ఇతర అధికారిక డిజిటల్ మాధ్యమాల ద్వారా గవర్నర్ కు పంపొచ్చు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, సిద్దిరామయ్య రాజీనామా లేఖను ఇప్పటికే గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి అందజేయడం జరిగింది. ఫ్యాక్స్ రూపంలో ఈ యొక్క లెటర్ ను పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడం, ఈ రోజు ఉదయం 10:30 మొదట గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఆయన వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా గవర్నర్ కార్యాలయం తోటి 2:30 నుంచి 3 గంటల మధ్యలో గవర్నర్ ని కలిసి తన రాజీనామాను సమర్పించాలనేది కూడా సిద్దిరామయ్య భావించడం జరిగింది. అయితే గవర్నర్ వ్యక్తిగత అవసరాలు, ఇతర షెడ్యూల్స్ ముందుగానే ఖరారైన నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ బెంగళూరులో అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి తన రాజీనామాను సమర్పించారు. అయితే ఈ రోజు ఇటు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఇటు డీకే శివకుమార్ తోటి ప్రత్యేక సమావేశం అయిన తర్వాత కొన్ని కీలక అంశాల మధ్య వీళ్ళ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పోర్ట్ఫోలియోస్ కి సంబంధించిన అంశంలో వీళ్ళిరువురి మధ్య కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సిద్ధరామయ్య కుమారుడికి ఉప ముఖ్యమంత్రితో పాటు మరికొన్ని పోర్ట్ఫోలియోస్ ను కూడా ఆయన అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఆయన వర్గానికి సంబంధించిన కీలక నేతలందరికీ కూడా కేబినెట్ లో చోటు ఉండేలాగా ఆయన కొంత ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి రానున్నారు. ఢిల్లీకి రేపు ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసి ఇటు కేబినెట్ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం కంటే ముందే ఆయన ఈ యొక్క అంశాన్ని ఇటు అధినాయకత్వం వద్ద చర్చించాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వస్తున్నారు. అయితే కర్ణాటకలో ఇటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది దాదాపు ఖరారైపోయింది. రేపు ఎల్లుండి గవర్నర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తేదీ ఖరారవుతుంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పూర్తి అవుతాయి. అయితే కేబినెట్ పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో సహచర మంత్రులందరికీ కూడా సీఎం సిద్దిరామయ్య చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే వాటికి సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు ఆయన కేబినెట్ మినిస్టర్స్ కి చెప్పడం జరిగింది. అయితే ఇద్దరి మధ్యలో ఏం చర్చ జరిగిందన్న దానిపైన కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. డీకే శివకుమార్ సిద్దిరామయ్యను వ్యక్తిగతంగా కలిసిన నేపథ్యంలోనే ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా తనకు సిద్దిరామయ్య సపోర్ట్ ఉండాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా సిద్దిరామయ్యను కోరడం జరిగింది. ఇటు పిసిసిగా ఉన్న డీకే శివకుమార్ ఇటు పార్టీ బాధ్యతలతో పాటు రేపటి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో ఇటు ఈ సిద్దిరామయ్య కూడా ఈ పిసిసికి సంబంధించిన అంశం పైన కూడా తన వర్గీయులకు ఇప్పించుకోవాలన్న ఆలోచనతో ఆయన అధిష్టానం వద్ద చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పిసిసి అధ్యక్ష పదవితో పాటు కొన్ని కీలక పోర్ట్ఫోలియోస్ తోటి కూడిన కేబినెట్ మినిస్ట్రీస్ ని కూడా ఆయన ఈ సందర్భంగా కోరనున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి రానున్నారు. అయితే బెంగళూరులో గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి ఈ యొక్క రాజీనామాను సమర్పించడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధంగానే ఆయన ఈ రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. మరి ఆ లేఖకు సంబంధించి గవర్నర్ ఆమోదించిన తర్వాత నూతన ముఖ్యమంత్రికి ఆహ్వానం పలకడము, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. అయితే ఇటు కర్ణాటకలో గత కొద్ది రోజులుగా కూడా, అంటే దాదాపు 6 నెలలుగా కూడా ఈ యొక్క చైర్
చేంజ్ కి సంబంధించి, ముఖ్యమంత్రి పీఠం మార్పుకు సంబంధించి కూడా విభిన్న వాదనలు వినిపించడం జరిగింది. 5 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ కూడా గతంలో సిద్దిరామయ్య ప్రకటించారు. అధిష్టానం పైన కూడా డీకే శివకుమార్ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి తనకు ఇవ్వాల్సిందే అంటూ కూడా డీకే శివకుమార్ పట్టుబడుతూ ఉండడంతో ఇటు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడము, రానున్న రోజుల్లో ఇటు మల్లికార్జున ఖర్గే స్థానం కూడా ఖాళీ అవడంతో ఇటు వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అధిష్టానం సిద్దిరామయ్యను సీఎం పదవికి రాజీనామా చేస్తూనే రాజ్యసభకు రావాల్సింది కూడా కోరడం జరిగింది. కానీ ఆయన దానికి అన్నిటికీ కూడా సిద్ధంగా లేను, ప్రస్తుతం నేను వీటన్నిటిపైన కూడా తర్వాత చర్చిస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలోనే తన రాజీనామాకు సంబంధించిన అంశాన్ని ఆయన సమీప వర్గీయులతోటి చర్చించడం జరిగింది. త్వరలో తను రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. అయితే ఇటు అధిష్టానం కోరినట్టుగా సిద్దిరామయ్య రాజ్యసభకు రాకపోవచ్చు అనే ప్రస్తుతం కొంత వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆయన రాష్ట్రంలోనే ఒక సాధారణ ఎమ్మెల్యేగా తాను ఉంటానంటూ కూడా దానికే తాను ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా కూడా ఆయన సమీపీయ వర్గీయులు అయితే చెప్తూ ఉన్నారు. మరి సిద్ధరామయ్య ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇటు రాజ్యసభకు వెళ్తారా, లేదంటే కర్ణాటకలోనే ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతారా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. మరి ఈ లోపు ఇటు డీకే శివకుమార్ కి సంబంధించిన ప్రమాణ స్వీకారము, ఇతర అంశాలన్నీ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యము, గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుమిత్ర, జరిగింది అంతకు ముందైతే కర్ణాటకలో అంత సానుకూలంగానే సాగింది. అయితే ఇకపై కూడా సానుకూలంగా జరగడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అయితే ఇక్కడ 2 అంశాలను మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ డీకే శివకుమార్, సిద్దిరామయ్య వీరిద్దరు కూడా పార్టీకి చాలా లాయల్టీగా ఉన్న వ్యక్తులు. ఇటు డీకే శివకుమార్ పిసిసి అయినప్పటి నుంచి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు కూడా ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ 2023లో అధికారంలోకి రాకముందుకు పిసిసిగా అన్ని తానే నిలబడి అనేక నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించిన పరిస్థితి డీకే శివకుమార్. ఇక సిద్దిరామయ్యకు సంబంధించి చూస్తే పార్టీలో సుదీర్ఘంగా కొనసాగుతున్న నేత, ఇటు హైకమాండ్ కు విధేయుడుగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా పార్టీలో ఎక్కువ శాతం కూడా సిద్దిరామయ్యకు సంబంధించిన ఆయన వర్గమే ఎక్కువగా ఉండడము, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడం అనేది కూడా ఇటు కర్ణాటక రాజకీయాల్లో చూస్తూ వచ్చాం. అయితే 2023లో పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత కూడా ఇటు పిసిసిగా ఉన్న డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయాలా, లేదా పార్టీకి సుదీర్ఘ కాలంగా అనుభవం ఉన్న వ్యక్తి, గతంలో అనేక పోర్ట్ఫోలియోస్ లో పనిచేసిన వ్యక్తి కావడంతో ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలన్న దానిపైన కూడా హైకమాండ్ గతంలో అనేక వాదనలు చూడడం జరిగింది. ఆ తర్వాత ఇటు ఎంపికైన ఎమ్మెల్యేలందరి అభిప్రాయాన్ని కూడా సేకరించారు. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ స్వయంగా కర్ణాటకకు వెళ్లి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరితో చర్చించిన అనంతరం ఎమ్మెల్యేలకే ఆ బాధ్యతను అప్పచెప్తూ ఆయన మళ్ళీ ఢిల్లీకి రావడం జరిగింది. మరి ఇటువంటి వీటన్నిటిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక రానున్న రోజుల్లో ఇటు సిద్దిరామయ్య సపోర్ట్ ఇటు ముఖ్యమంత్రికి చాలా కీలకంగా అవసరం ఉంటుంది. సిద్దిరామయ్య సపోర్ట్ లేకుండా డీకే శివకుమార్ రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని నడిపేయడం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే హైకమాండ్ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఆయనకు రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేయడము, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాను కూడా కల్పిస్తామంటూ ఆయనకు ఈ ఆఫర్ ఇవ్వడం అనేది కూడా జరిగిందనేది కూడా రాజకీయంగా కొంత అయితే చర్చ జరుగుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో సిద్దిరామయ్య మరి రానున్న రోజుల్లో డీకే శివకుమార్ కు సహకరిస్తారా, లేదంటే మరి ఆయన భిన్న స్వరంతో పార్టీలోనే ఉంటూనే ఇటు డీకే శివకుమార్ పైన గలమెత్తుతారా అనేది కూడా వేచి చూడాలి. కానీ ఇప్పటి వరకు మాత్రం డీకే శివకుమార్ సిద్దిరామయ్య మధ్యలో జరిగిన సంభాషణకు సంబంధించి కావచ్చు, 3 సంవత్సరాల తర్వాత అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో తనకు సహకరించాలంటూ కూడా డీకే శివకుమార్ సిద్దిరామయ్యను కోరడము, ఆయన ఆశీర్వాదం తీసుకోవడము, మరి సిద్దిరామయ్య కూడా దానికి సానుకూలంగానే మాట్లాడినట్టుగా కూడా డీకే శివకుమార్ వర్గం అయితే చెప్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఇటు సిద్దిరామయ్య కూడా డీకే శివకుమార్ కి సహకరిస్తారు, ఆయనతో కలిసి పనిచేస్తారనేది కూడా కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కర్ణాటక రాష్ట్రంలో గనక చూస్తే ఇటు సిద్దిరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం రెండిటిగా చీలిపోబోతుందా, లేదంటే ఇద్దరు కలిసి రానున్న ఎలక్షన్స్ కి వరకు కూడా మరి ఒక్కసారి అధికారంలోకి పార్టీని తీసుకొచ్చే విధంగా పనిచేస్తారా అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం సిద్దిరామయ్య తన రాజీనామాను అయితే ఇప్పటికే సమర్పించడం జరిగింది. మరి గవర్నర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నూతన ప్రభుత్వ ఏర్పాటు,
సహచర మంత్రుల ప్రమాణ స్వీకారం ఇవన్నీ జరుగుతాయి. మరి ఈ రోజు సాయంత్రం ఇటు సిద్దిరామయ్య ఢిల్లీకి రానున్న నేపథ్యంలో మరి హైకమాండ్ కు ఎటువంటి అంశాలను ఆయన విన్నవించబోతున్నారు, ఏ పోర్ట్ఫోలియోస్ కోరబోతున్నారు, ఇంకా ఏదైనా తన సహచరులు ఇచ్చిన సమాచారాన్ని హైకమాండ్ కు చేరవేస్తారు అనేది కూడా రేపటి వరకు అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ పగ్గాలు స్వీకరించడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ప్రస్తుతం కేపీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో కేపీసీసీ పగ్గాలు స్వీకరించేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు రేస్ లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న నాయకత్వ మార్పుల నేపథ్యంలో కేపీసీసీ పీఠం కోసం పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న సతీష్ జార్కిహోలీ పేరు ఈ రేస్ లో బలంగా వినిపిస్తోంది. అందరినీ కలుపుకుపోయే నాయకుడిగా, అణగారిన వర్గాల్లో మంచి పట్టున్న నేతగా సతీష్ జార్కిహోలీకి పార్టీలో చక్కని మద్దతు లభిస్తోంది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సతీష్ జార్కిహోలీకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన శక్తివంతమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన జార్కిహోలీ సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. 2008 నుంచి ఎంఖమ్మర్ధి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక కేపీసీసీ పదవికి కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర పేరు కూడా బలంగా వినిపిస్తోంది. సుదీర్ఘకాలం కేపీసీసీ చీఫ్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్. అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా, అనుభవజ్ఞుడైన నేతగా జి పరమేశ్వరను కాంగ్రెస్ ఎంపిక చేసే అవకాశం ఉంది. కర్ణాటక మరో మంత్రి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎంబి పాటిల్ పేరు కూడా రేస్ లో ఉంది. ఉత్తర కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంబి పాటిల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తన స్థానంలో తన వర్గానికి చెందిన వ్యక్తి ఉంటే బాగుంటుందని శివకుమార్ భావిస్తే ఈయన పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే అన్నదమ్ములిద్దరికి కీలక పదవులను కాంగ్రెస్ అధిష్టానం కట్టబెడుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా శివకుమార్ కు సీఎం పగ్గాలు లభిస్తే కర్ణాటక పార్టీ రథసారథిగా కొత్త వారిని ఎంపిక చేయనుంది హస్తం పార్టీ.